హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ముందుగా మీ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మేమైతే బిర్యానీ చేశానండి. అది కూడా 1 కిలో. కిలోకి ఎలా చేసుకోవాలో నేను అన్నీ చెప్తూ మీకు వీడియో అయితే చేశానండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎందుకు మేమిద్దరమే ఉన్నాం కదా, ఎందుకు ఇంత చేశానంటే, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఈ బిర్యానీ కోసం ఎన్నిసార్లు అడుగుతారో తెలుసా అండి. చెల్లమ్మ వచ్చినప్పుడల్లా బిర్యానీ చేయమ్మ కొంచెం అని అడుగుతారు. అంత ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా బిర్యానీ చేసి అయితే పంపిస్తున్నాను. ఫస్ట్ ఎలా చేస్తున్నాను ఏంటనేది ప్రాసెస్ అంతా చెప్తానండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదేంటే మంచిగా వాష్ చేసుకోవాలండి. ఒక 3 to 4 టైమ్స్ అయితే నేను వాష్ చేసుకున్నాను. కడిగేసాక దీంట్లోకి ఉప్పు, పసుపు ఒక స్పూను, దాంట్లోనే ధనియాల పౌడర్ ఒక స్పూన్ అయితే వేసాను. దీంతోపాటు కారం 3.5 స్పూన్స్ అయితే వేసానండి. ఎందుకంటే ఇది కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది, అందుకని చెప్పి నేనైతే 3.5 వేసుకున్నాను. లేకపోతే 4 కూడా వేసుకోవచ్చండి, మీకు నచ్చినంత మీ టేస్ట్ తగ్గట్టుగా. దీంట్లోనే నేనైతే గరం మసాలా 1.5 స్పూన్ వేసానండి. దాంతోపాటు 2 స్పూన్స్ ఏమో చికెన్ మసాలా పౌడర్ అయితే వేసుకున్నానండి. ఇది కూడా వేసుకుని దీంట్లో నేను ఒక స్పూన్ అయితే బిర్యానీ పౌడర్ అయితే వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. దీంట్లోకి మంచిగా ఒక 3 స్పూన్స్ పెద్ద స్పూన్స్ పెరుగు అయితే వేసుకోవాలి. నా దగ్గర చిన్న స్పూన్ ఉంది, అందుకని చెప్పేసి అలాగా 3 times 6 times అయితే వేసాను. దాంట్లోనే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే వేసుకోవాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. 3 స్పూన్స్ అయితే వేసాను. మళ్ళీ నేను తర్వాత వేస్తాను కాబట్టి నాకు ఇది చాలు. దీంట్లోనే ఒక గుప్పుడు కొత్తిమీర హాఫ్, అంటే కొంచెం గుప్పుడు తక్కువ హాఫ్ వేసుకొని పుదీనా అయితే వేసుకున్నానండి. దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేసుకుని మంచిగా మద్దన చేసుకున్నట్టుగా మనం చికెన్ అయితే మంచిగా కలుపుకోవాలండి. అది మంచిగా అంటే లోపలికంతా వెళ్ళేలాగా ఉండాలండి. ఉప్పు కారం అనేది దాని చికెన్లోకి వెళ్ళేలాగా మనం కలుపుకోవాలి. కాబట్టి మంచిగా కొంచెం నేను వీడియో చూపిస్తున్నట్టుగా కొంచెం మంచిగా కలుపుకోండి. మొత్తం అంతా పట్టేలా కలుపుకుంటే మనకు మంచిగా ఉంటుంది. చికెన్ టేస్ట్ అయితే బాగుంటుంది. ఉడికినప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అని చెప్పి నేనైతే ఇలా కలుపుతున్నాను. ఇది కలిపేసుకొని ఒక 2 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేను అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా కాయగూరలు కూడా తీసుకొచ్చాము. అలా మార్కెట్ కూడా చేసేసి వచ్చామండి. ఏం లేదండి, కొంచెం కొత్తిమీర, పుదీనా, దాంతోపాటు ఇంకా రేపాకు, ఇంట్లోకి వెజిటేబుల్స్ కూడా కొన్ని లైట్గా తీసుకొని వచ్చానండి. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ ఎగ్జాస్టర్ తీసుకొచ్చారు, అంటే ఫ్యాన్ తీసుకొచ్చారండి. ఇది చాలా అయింది, ఇంకా ఎండాకాలం వస్తుంది కదా, ఇంకా వేడి ఎక్కువైపోతుంది అంటేనే ఇంకా తీసుకొచ్చారనమాట. బాగు చేయించారు. ఇంక దాన్ని అయితే ఇప్పుడు బిగిస్తున్నారు. ఇది ఇంట్లో అంటే ప్లగ్ ఉండేది, ఏంటంటే కొంచెం అక్కడ ఇక్కడ తీసేసి పట్టుకెళ్ళారనమాట. మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అన్నట్టు, అంటే మేము ట్రై చేసాం ఇంట్లో ఉండి, కానీ అవ్వలేదు. ఇంకా అక్కడికే తీసుకెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అక్కడ తీసుకెళ్ళి బాగు చేయించి తీసుకొచ్చారు. ఇప్పుడు బాగానే తిరుగుతుందండి. వెనకాల మెస్ ఉంది కదా, మెస్ అయితే తీసానండి మీకు చూపించడానికి. అది ఇంకా అలాగే ఉంది, ఆ విషయం మర్చిపోయాము మేము. తర్వాత తీసేసాంలే అండి. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే కాయగూరలన్నీ ఒక బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను. అన్నిటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకైతే క్యారెట్, బీట్రూట్ కూడా తీసుకున్నానండి. అవి కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. దాంతోపాటు ఇక్కడ ఇదే అండి బఠానీ ఉంటాయి కదా గింజలు, అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పుదీనా కూడా ఉంది, దాన్ని కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. దాంతోపాటు కరివేపాకు కూడా తీసుకున్నానండి, దాన్ని కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకున్నామండి. దాని తర్వాత ఇంకా టైం అవుతుంది కదా, బిర్యానీ రెడీ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా వంటగదిలోకి వచ్చామండి. ఒకసారి నాకేంటో తెలీదు, నిన్నే చేస్తా మీరు అందరూ చేస్తారో తెలీదు, నేనైతే వెయిట్ చూస్తున్నాను ఇక్కడ కేజీ ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేసి ఉంటే మనం ఇంకా వెళ్ళమండచ్చు అక్కడికి, ఆ ప్లేస్కి వెళ్ళకూడదు.
అంటే మంచిగా చూస్తే మంచిగా వాళ్ళ మీద ట్రస్ట్ ఉంటుంది కదా అన్నట్టుగా నేను ఏం చేశానంటే ఫస్ట్ వెయిట్ చూసాను. వెయిట్ అయితే బాగానే ఉంది, ఇంకా ఎక్స్ట్రానే ఇచ్చాడు, పర్లేదని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే రెడీ చేసుకుంటున్నాను. కేజీ చికెన్కి కేజీ బియ్యం అయితే తీసుకున్నానండి, బాస్మతి రైస్. దాన్ని కూడా మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకుని దీంట్లో అల్లము వెల్లుల్లి దాంట్లో కొంచెం చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లోనే కొంచెం ఉంచేసుకుని కొంచెం 2 ఆనియన్స్, 2 ఏమో టమాటాలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అది పక్కన పెట్టేసిన తర్వాత మనం చికెన్ కేజీ బియ్యానికి డబుల్ వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ కొంచెం బిర్యానీ సరుకులు అవి ఉంటాయి కదా, నాకు వీటి పేర్లు తెలియదు కానీ ఇవన్నీ ఒక్కొక్కటి కూడా వేసుకున్నాను. అంటే నేను ఎక్కువ కూడా వేసుకోలేదు, ఎందుకంటే మరీ ఎక్కువ స్పైసీగా ఇష్టం ఉండదు, అందుకని చెప్పి నేను తక్కువ అయితే వేసుకున్నానండి. దీంట్లోనే బిర్యానీ పౌడర్ కూడా వేసుకున్నాను, బిర్యానీ మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర, పుదీనా, దాంతోపాటు కొంచెం ఆయిల్, కొంచెం నిమ్మకాయ, ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలండి. మనం టేస్ట్ చేసినప్పుడు ఉప్పగా ఉండాలి వాటర్ అనేది. వేసుకొని మంచిగా మరగనివ్వాలి వాటర్ అయితే. ఇప్పుడు చూసారా మరిగిపోయినాయి, మంచిగా వాటర్ అయితే మరిగిపోయినాయి. దీంట్లోకి మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ అయితే దీంట్లో వేసుకోవాలండి. ఇది మంచిగా మనకి ఎలా ఉడకాలంటే కొంచెం అంటే దించేసే టైంకి కొంచెం లైట్గా అన్నం ఉడికిపోవాలి, కానీ మరీ మెత్తగా అయిపోకూడదు, అలా ఉండేలాగా మనం అంతవరకు రైస్ అయితే ఉడికించుకోవాలి. చాలామంది 70% అంటారు, నేనైతే 90% అయితే ఉడికిచ్చేస్తాను. నాకు ఎందుకో తెలియదండి, అంటే ఉడకనట్టుగా అనిపిస్తుంది, అందుకని చెప్పి నేనైతే 90% వరకు ఉడికించుకుంటాను. నాకు ఇలా అయితేనే మంచిగా పర్ఫెక్ట్గా అవుతుందండి. మీకు కుదిరితే 70% ఉడికించుకోండి, నాకైతే ఇలా సరిపోతుంది, అందుకని చెప్పేసి నేను 90% అయితే ఉడికించుకున్నాను. ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత దీన్ని అయితే నేను చేసుకుంటున్నాను. వాటర్ అన్నీ తీసేసుకొని డ్రై చేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నానండి. దీంట్లోకి మనం బిర్యానీ కోసం అని చెప్పి పెద్ద గిన్నె తీసుకుని, అదే గిన్నె సరిపోతుంది నా కేజీ బియ్యానికి, నాకు కరెక్ట్గా ఈ గిన్నె అయితే సరిగ్గా సరిపోతుంది కాబట్టి నేనైతే తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకుని ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఆనియన్స్, దాంతోపాటు టమాటా, కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకొని మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అని దీనిలో వేసుకొని నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను. మీకు కుదిరితే అంటే కొంచెం స్పైసీ అవసరం లేదు అనిపించింది, అందుకని చెప్పి నేనైతే ఇలాగా మిక్సీలో వేయలేదు, ఇలా డైరెక్ట్గా వేసుకున్నానండి కట్ చేసుకొని. చూసారు కదా ఇలా మంచిగా ఆయిల్ అనేది బయటికి రావాలండి. ఇలా బయటకు వచ్చిన తర్వాతే అంతవరకు మనం వేపుకోవాలి. ఇప్పుడు మన చికెన్ అయితే వేసుకోవాలండి, ఆయిల్ బయటకు వచ్చిన తర్వాతే వేసుకోవాలి, ముందు వేసుకుంటే అంత మంచిగా అనిపించదు టేస్ట్, అందుకని చెప్పేసి ఇలాగా మంచిగా వేసుకొని బాగా వేపుకోవాలండి. మనకు దీంట్లోంచి వాటర్ అయితే బయటకు రావాలి, అంతవరకు వేపుకోవాలండి. మంచిగా దీన్ని వేగుతూ ఉంటుంది, అందులో క్లోజ్ చేసి ఒక 5 minutes ఆగి చూసానండి. చూసినట్టు మంచిగా వాటర్ అయితే బయటకు వచ్చినాయి. ఇది కొంతసేపు మనం ఒక 15 minutes అయితే ఇలా తిప్పుకుంటూ మంచిగా ఉడకనివ్వాలి. ఇది మంచిగా ఒక 15 minutes అయిన తర్వాత వాటర్ చూసారా మనకు చూసుకోవాలి, వాటర్ కూడా మరి ఎక్కువ ఉండకూడదు, ఉన్నదంటే కొంచెం మనం ఇంకొంతసేపు మనం పెట్టుకోవాలండి, కొంచెం బాయిల్ అయ్యే వరకు. మనకు వాటర్ సరిపోద్ది అనుకున్నప్పుడు ఇలాగ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అనేది, ఆ రైస్ అనేది దీంట్లో అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకొని కొంచెం అంటే నేనైతే లేయర్ కింద వేసుకుని కొంచెం కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసుకుని కొంచెం దాంట్లోనే గీ కూడా వేసుకుని మంచిగా ఒక లేయర్ కింద వేసుకుని మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రైస్ వేసుకుని అలా చేశాను. లాస్ట్లో కొంచెం ఇలా కొత్తిమీర, పుదీనా మళ్ళీ ఇలాగ కొంచెం గీ కూడా వేసుకొని బరువు పెట్టుకుని ఒక 10 to 15 minutes స్లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. ఇంత కిలో మేమిద్దరమే కదా ఉండేది, ఎందుకు ఇంత చేసామంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి, నేను చేసే బిర్యానీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం, అందుకని చెప్పేసి ఇంకా చేశానండి. వాళ్ళు కూడా పట్టుకెళ్ళారు, వాళ్ళైతే చాలా బాగా నచ్చిందని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ చేసి పంపించాలంట. అంతేనండి వీడియో.